विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ రామానుజదివాకరః. శ్రీ శ్వేతవరాహ కల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదార విందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీ పదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 29వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. పత్యౌ శ్రియోపి విముఖేపి తవ ప్రసాదాత్ శ్రేయో నృణామిది గృణంతి ముహుర్మహాంతః ఏవం కుతోపి విముఖే త్వయి తత్ప్రసాదః తేషాంతు దుర్లభ ఇది ప్రథయంతి సంతః. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి భగవద్ రామానుజుల అతిమానుషస్తవంలోని శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వైభవాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓ రామానుజ, సాక్షాత్తు లక్ష్మీపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం లేకపోయినప్పటికీ కూడాను నీ కటాక్షం గనక ఉన్నట్లయితే వారు ముక్తిని పొందుతారు అనేటువంటిది ప్రతీది. ఒకవేళ ఏవం కుతోపి విముఖే త్వయి తత్ప్రసాదః తేషాంతు దుర్లభ ఇది ప్రథయంతి సంతః. ఒకవేళ నీ అనుగ్రహం లేని పక్షంలో శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను ముక్తి లభించదు అని తెలుస్తోంది. ఈ విషయం ద్వారా నీ వైభవం ఎలాంటిది అని వర్ణించము అని భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తారు వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి మహనీయులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. శ్రీ పదజీయర్ స్వామి వారు, వారికి నా మనఃపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవజ్ఞాని గుణార్ణవం గిరీంద్ర ప్రవణం వందే రమ్యజామాకరం మునిం లక్ష్మీనాథసమారంభాం నారాయణమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మయుగ్మం వ్యామోహస్తతిధరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య రామానుజస్య శరణం ప్రపద్యే. మాతాపితా యువనయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్మయానా ఆద్యస్య కులపదే వగుళాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధనా. భోజం సరస్వయ పట్టణాయ శ్రీభక్తిసార గుణశేఖర యోగివాహాన్ భక్తాంగ్రియేణ పరగాళైదేంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. స్థనయరి శుద్ధముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం సృజశిరసిద్ధమధ్యాపయంతి. శోచ్య
ज्येष्ठाय सजिनि कलितं यावणा कृष्य भुङ्गे कोजागस्यै नमैदमिदं भूय एवास्तु भूयः अन्नवयல் புதுவை ஆண்டாள் அரங்கற்கே பண்ணதிருப்பாவை பல்வரியம் எண்ணிலையால் பாடிக் கொடுத்தார் நற்பமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்வாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினேங்கடவர்க்கு நாம் கடவா வண்ணமே நல்கு சிறுகாலே வந்துன்னை சேரித்து ஒன்பத்தாரியே போற்றும் பொருள்களாய் பெத்தம்மே கொண்ட குலத்தில் பிறந்து நீருத்தேவங்களை கொள்ளாமல் போகாதே எத்தை பறைகொள்வார் அணுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழ் பிறவிக்கும் உந்தனோடு கோமேயாமோ உனக்கே நாமாச் செய்வோம் மற்றடன் காமங்கள் மாற்றேலோர் எம்பாவாய் பிறந்தவோர் கோவிந்தன் வாழுமோ சோதி மணிமாடம் தோன்றுமோ நீதியாய் நல்லபக்தர் வாழுமோ நான் மறைகள் ஓதுமோ வில்லையோத்தோர் வேதக்கோளோர் பாதகங்கள் தீர்க்கும் பரமநடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐந்தும் அறியாத மாநிலரை வையம் சுமப்பதும் வம்பு பூரத்தில் ஜகத்துரித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னானாள் வாழியே ஒரு மூன்றுரைத்தாள் வாழியே உயரங்கற்கே உகந்தளித்தாள் வாழியே மறுவாழும் திருவள்ளி வளநாடு வாழியே மதுரை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. சித்தும் சிறுகாலே சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரையடியே ஓத்தும் பொருள் கேளாய் தம்மை துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தப்பறை கொள்வான் கோவிந்தா எத்தைக்கும்
எத்தைக்கு ஏழை பிறவிக்கும் உந்தன்னோடுத்தோமேயாவோ உந்தன்னோடு தோமேயாவோ உனக்கே நாமாள் செய்வோ உனக்கே நாமா செய்வோம் தனங்காமங்கள் அத்தனங்காமங்கள் மாத்தேலோரெம்பாவா ఆచేలోరెంబావాయ్ ఆండాళ్ తిరుపడిహళే శరణం. ప్రియ భగవద్ బంధువులారా, మనం చెప్పుకున్న కూడారి పాశురం దగ్గర నుంచి కూడాను వ్రత సమాపన పాశురాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. పరమాత్మకు నేరుగా వారి మనోభీష్టాన్ని గోదాదేవి తెలియజేస్తూ ఉన్నది ఈ పాశురాల ద్వారా. నిన్నటి పాశురంలో ఆయర్ కులత్ ఈ గోకులంలో జన్మించినటువంటి అరివన్నమిల్లాద వాయుకులత్ ఉందన్నై పిరవి పెరుందని పుణ్యం యాముడయోం కురవన్నమిల్లాద గోవింద. మాకు ఎలాంటి యోగ్యతలు కూడా కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ భక్తి యోగం కానీ మొదలైనటువంటి ఏ యోగాలు కూడా లేవయ్యా. పోనీ ఆచార్య సమాశ్రయం ఉన్నదా అంటే ఆచార్యులు కూడా మాకు లేరు. మాకు ఉన్నటువంటి ఆచార్యులు ఎవరు అంటే కేవలం ఆ గోవులు మాత్రమే, వాటి వెంటే వెళ్ళేటువంటి వాళ్ళం అని చెబితే, మరి పుణ్యం ఏదైనా ఉన్నదా అంటే మేము ఆర్జించినటువంటి పుణ్యం ఏమీ లేదు, మమ్మల్ని వరించి వచ్చినటువంటి పుణ్యం ఒకటి ఉన్నది అని అన్నారు. ఏమిటి అంటే కురైవన్నమిల్లాద గోవింద ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. నీ జన్మ అనేటువంటిది మా గోకులలో ఉన్నటువంటి మేము చేసుకున్నటువంటి ఒక గొప్ప పుణ్యమయ్యా. కాబట్టి అది తప్ప మా దగ్గర ఎలాంటి యోగ్యత కూడా లేదు అని అన్నారు. మరి ఇదేముందమ్మా, ఈ జన్మ అనేటువంటిది ఈ జన్మలో ఇక్కడ జన్మించవచ్చు, ఇంకో జన్మలో ఇంకో రకంగా మనం జన్మించవచ్చు. ఒక చెంబుడు నీటితోనే ఈ జన్మ పోతుంది. ఎవరైనా మరణించారంటే ఏం చేస్తాం, ఒక చెంబుడు నీళ్లు పోసుకుంటే వాళ్ళతో ఉండేటువంటి సంబంధం పోతుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి సంబంధం ఉండకూడదు అంటే ఒక కుండని కనుక పగలగొట్టేస్తే ఆ సంబంధం పోతుంది అని చెబుతారు కదా శాస్త్రంలో. కాబట్టి అలా పోయేటువంటి సంబంధాన్ని మీరు పుణ్యంగా ఎలా చెబుతారు అని అంటే అప్పుడు అంటారు, ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగు ఒழிక ఒழியாது. నీతో మాకు ఉండేటువంటి సంబంధం నువ్వు తెంచుకోవాలి అన్నా మేము తెంచుకోవాలి అన్నా పోయేటువంటిది కాదు. ఇది కేవలం శారీరకమైనటువంటి సంబంధం అనుకుంటున్నావేమో కృష్ణ, కానే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సంబంధం. జీవాత్మకు పరమాత్మకు ఒక 9 రకాల సంబంధాలు తెలియజేస్తారు శాస్త్రంలో. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయ రమాపతి స్వామి ఆధార మమాత్మాచ భోక్త అని చెప్పి ఒక 9 రకాల సంబంధాలు. శరీరంతో ఒక వ్యక్తికి మనకు ఉండేటువంటి సంబంధం ఒక సంబంధమే. అన్నగా అన్నా ఉండాలి, తమ్ముడుగా అన్నా ఉండాలి, తండ్రిగా అన్నా ఉండాలి, భర్తగా అయినా ఉండాలి. ఇది శారీరకంగా వచ్చేటువంటి సంబంధం. కానీ పరమాత్మకు జీవుడికి ఉండేటువంటి సంబంధం చాలా అతీతమైనటువంటిది. ఎలాంటి సంబంధము అంటే పితాచ, ఒక తండ్రికి పిల్లవాడికి ఉండేటువంటి సంబంధం ఉంటుందట. రక్షక, రక్షించేటువంటి సంబంధం, ఆయనకు రక్షింపబడేటువంటి సంబంధం మనకు ఉంటుంది. కాబట్టి రక్షకుడు అన్నమాట ఆయన. పితాచ రక్షక శేషి, ఆయనకి అతిశయాన్ని కలిగించేటువంటి వాళ్ళ మనము, ఆయన అతిశయింపబడేటువంటి వాడు ఆయన. అంటే అతిశయించేటువంటి వాళ్ళం ఎలా అంటే, అతిశయము అంటే మనం చేసేటువంటి సేవల ద్వారా ఆయన ఆనందాన్ని పొందుతాడు, మనం సేవ చేసేటువంటి వాళ్ళం. ఇది ఒక సంబంధం. పితాచ రక్షక శేషి. తర్వాత భర్త, మనకు ఆయన భర్త. ఈ లోకంలో ఉండేటువంటి జీవులంతా కూడా భార్యలు. భర్త జ్ఞేయ, మన చేత తెలియబడేటువంటి వాడు ఆయన, తెలుసుకోబడేటువంటి వాడు ఆయన, ఆయన్ని తెలుసుకునేటువంటి వాళ్ళం మనం. అంటే మనం తెలుసుకునేటువంటి వాళ్ళం, మన చేత తెలియబడేటువంటి వాడు ఆయన జ్ఞేయ. తర్వాత స్వామి, అందరికీ కూడా స్వామి అనమాట, ఒక ప్రభువు లాంటి వాడు. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, ఈ పుస్తకం నాది అనుకుంటే దీనికి, ఈ పుస్తకానికి నేను స్వామిని. ఈ మైక్ నాదనుకోండి, ఈ మైక్కి నేను స్వామిని. ఈ మెళ్ళో మాల ఉందనుకోండి, ఈ మైక్కి, ఈ మాలకి నేను స్వామిని. అంటే ఇది స్వామి సొత్తు అని అంటారన్నమాట. ఒక పెద్ద ఐశ్వర్యం ఉందనుకోండి, ఆ ఐశ్వర్యానికి అంతటికీ స్వామి ఎవరు అంటే ఆ ఐశ్వర్యాన్ని అనుభవించేటువంటి వాడు. కాబట్టి ఐశ్వర్యంలా ఉండేటువంటి అచేతనమైన పదార్థాల్లా ఉండేటువంటి వాళ్ళ మనము, దీన్ని కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన స్వామి.
తర్వాత ఆధార, మనకు ఆధారంగా ఉండేటువంటి వాడు, మనం ఆయన్ని ఆధారంగా చేసుకుని ఉండేటువంటి వాళ్ళం. మమ ఆత్మచ, అంతేకాదు మనకి ఆత్మగా అంటే పరమాత్మగా ఉండేటువంటి వాడు ఆయన లేకపోతే మనం ఉండలేము, మనం జీవాత్మలం. తర్వాత భోక్త, మనని అనుభవించేటువంటి వాడు, ఈ పని చెయ్యి అని మనం నియమించి మన చేత పని చేయించుకునేటువంటి వాడు, మనం పనిచేసేటువంటి వాళ్ళం. కాబట్టి ఈ 9 రకాల సంబంధాలు నీతో మాకు ఉన్నాయ్యా. ఇది కేవలం శరీరం ద్వారా వచ్చేటువంటిది కాదు, ఆత్మ ద్వారా వచ్చేటువంటిది. అందువల్లే నిరుపాధిక శేషి అని అంటారు పరమాత్మకు. ఎన్ని జన్మలు ఎత్తినా పరమాత్మకు మనకు ఉండేటువంటి సంబంధం అట్లానే ఉంటుంది. కానీ జన్మకి మనకు ఉండేటువంటి బంధుత్వాలు మారిపోతాయి. ఈ జన్మలో ఒక తల్లిదండ్రులు ఉంటే మరో జన్మలో ఇంకో అన్నదమ్ములో ఇంకో తల్లిదండ్రుల్లో ఉంటారు. కానీ ఏ జన్మ ఎత్తినా స్వామికి మనకు ఉండేటువంటి సంబంధం మాత్రం అలా ఉంటుంది. కాబట్టి ఉపాధి అంటే శరీరం అన్నమాట. ఉపాధిక శేషి అంటే శరీరం ద్వారా వచ్చేటువంటి సంబంధాన్ని ఉపాధి సంబంధం అంటాం. నిరుపాధిక సంబంధము అంటే ఈ శరీరం కాకుండా లోపల ఉండేటువంటి ఆత్మ ద్వారా వచ్చేటువంటి సంబంధాన్ని నిరుపాధిక సంబంధం అంటాం. ఈ నిరుపాధిక సంబంధం నీకు మాకు ఉన్నదయ్యా అని ఆయనకు తెలియజేస్తే ఆయన అన్నాడు కదా, ఆ విషయం మీకు ఇప్పుడు అర్థమైందా, ఆ విషయం మీకు ఇప్పుడు అర్థమైందా, ఇంతకుముందు మీకు అర్థం కాలేదా అని అన్నాడు ఆయన. ఎందువల్ల అట్లా అన్నాడు అంటే, పరమాత్మ ఈ లోకానికి రావడమే తన లీలలు ప్రకటించి తనకు అందరూ దగ్గరగా ఉండాలి అని. అందరూ దూరంగా వెళ్ళి నువ్వు పరమాత్మవి, నువ్వు చాలా గొప్పవాడివి అని అనడం కోసం ఆయన రాడు. ఆయన వచ్చేదే మనకు దగ్గరవ్వడానికి, దగ్గరయ్యి ఆయన లీలామానుష చేష్టితాలు చూపించి మనల్ని వశపరుచుకోవడానికి కదా. మరి అలా అయితే మీరంతా నా గురించి ఏమర్థం చేసుకున్నారు? ముందు పాశురాలలో నారాయణన్ అని, కేశవన్ అని, మాధవన్ అని పిలిచారే తప్ప గోవింద అనేటువంటి శబ్దాన్ని మరిచిపోయారే. మీలో ఒకణ్ణిగా నేను ఉన్నాను కదా, ఆ విషయాన్ని మీరు మరిచిపోయి పెద్ద మాటలు అంటే శిరు పేరు, చాలా చిన్న పేర్లు పిలిచారు కదా నాతో అని అన్నాడు ఆయన. చిన్న పేర నారాయణ అనేటువంటిది చిన్న పేర, గోవింద లేకపోతే కేశవ అనేటువంటిది చిన్న పేర అంటే కానే కాదు. అది సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటుందట. దానికి శాస్త్రం చెబుతుంది ఏమిటంటే, కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. గోవర్ధనగిరి పర్వతాన్ని 7 రోజుల పాటు అట్లానే చిటికిన వేల మీద నిలబెట్టాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి గోకులంలో ఉండేటువంటి వాళ్ళంతా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణ పరమాత్మ ఎంత గొప్ప పని చేశాడో కదా అని. ఆ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఒక అతను మాట్లాడడం ప్రారంభించాడు. ఒక గోప బాలకుడు, బాలత్వంచ అతివీర్యత్వం జన్మచాస్మాసు అశోభనం చింత్యమానం అమేయాత్మన్ శంకాం కృష్ణ ప్రయచ్చతి. ఈ కృష్ణుడు బాలత్వంచ అతివీర్యత్వం, చిన్నపిల్లలైనటువంటి వాళ్ళు చేసేటువంటి పని చేయట్లా. పెద్దవాళ్ళు ఎవరో చాలా పెద్దవాళ్ళు కూడా చేయలేరు, కానీ దానికి మించినటువంటి అతిమానుషమైనటువంటి పనులన్నీ కూడా ఈయన చేస్తూ ఉన్నాడు. చింత్యమానం అమేయాత్మను శంకాం కృష్ణ ప్రయచ్చతి. ఈ కృష్ణుని చూస్తే మనకు అనుమానం వస్తూ ఉన్నది. ఏమిటంటే, దేవో నా దానవోవాత్వం యక్షో గంధర్వ ఏవవా. ఇతను దేవుడైనా అయి ఉండాలి, లేకపోతే రాక్షసుడైనా అయి ఉండాలి, లేకపోతే యక్షుడైనా అయి ఉండాలి, గంధర్వుడైనా అయి ఉండాలి. ఇతను మాత్రం మనిషి కాదు, మనలో వాడు కాదు అని మాట్లాడడం ప్రారంభించారు. పక్కన ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉన్నారు. సహజంగా ఉపన్యాసం చెప్పేటువంటి వాడు ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు కనుక చప్పట్లు కొడితే ఇంకా రెచ్చిపోయి ఇంకా దానికంటే 2 మాటలు, దానికంటే మించి 2 మాటలు ఎలా అయితే చెప్తారో, కృష్ణుడు సామాన్యమైన వాడు కాదు, అంతకంటే చాలా గొప్పవాడు. అందరూ మాట్లాడడం ప్రారంభించారు. వచ్చి అక్కడ అంతా మాట్లాడడం అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ వంతు వచ్చింది. అప్పుడు వచ్చాట. వచ్చి చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎందువల్ల? ఈ బిరుదుల కోసం ఆయన ఇక్కడికి రాలా. ఆయనకు కావలసింది ఏమిటి అంటే, ఈ గోకులంలో తాను జన్మించి వీళ్ళందరితో స్నేహపూర్వకంగా ఉండి వీళ్ళందరి ద్వారా ప్రేమను పొంది ఆ నిష్కామ్యమైనటువంటి ప్రేమను తాను పొంది వాళ్ళందరినీ ముక్తి ఇవ్వాలి కదా ఆయన వచ్చింది. వాళ్ళలో ఒకడిగా కదా తాను వచ్చింది. అలా కాకుండా నన్ను మళ్ళీ దేవుణ్ణి దానవుణ్ణి అంటే తప్పు. ఇంకో విషయం, 2 రకాల అర్థాలు అక్కడ. తాను దేవుడు కాదు, దానవుడు కాదు, యక్షుడు కాదు, దానికంతా మించినటువంటి వాడు ఆయన పరమాత్మ. అంటే 2 రకాలుగా తప్పు అక్కడ. ఒకటి, పరమాత్మ తత్వాన్ని తక్కువగా ఆలోచించడం. అసలు ఆయన అది కూడా ఆశించట్లా. ఆయనకి బిరుదుల కోసం వీళ్లలో కలవాలి అని వచ్చిన వాడిని ఎక్కువగా ఆలోచించడం. ఈ 2 రకాల దోషాలు ఆ మాటలో ఉంది. మనలో వాడు అనుకుంటే సమస్య లేదు, కానీ మనకంటే మించినవాడు. ఎంత మించినవాడు?
అన్నిటికంటే మించినటువంటి పరమాత్మగా అనుకుంటే అప్పుడు మోక్షాన్ని పొందవచ్చు. లేదా మనలో వాడుగా నువ్వు గనక భావన చేస్తే తద్వారా ప్రేమతో మోక్షాన్ని పొందవచ్చు. మనలో వాడుగా తలవడం లేదు, పరమాత్మగాను తలవడం లేదు, ఏదో సామాన్యమైనటువంటి యక్షుడో ఏ గంధర్వుడో మోక్షం ఎక్కడొస్తుంది నీకు? కాబట్టి ప్రయోజనం లేదు కదా. ఇదంతా వినటువంటి కృష్ణ పరమాత్మకు కొంచెం బాధ కలిగిందట. ఆయన క్షణం భూత్వా త్వసౌ తూష్ణీం కించిత్ ప్రణయ కోపవాన్, ఒక్క 5 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా ఉన్నట్ట. ఏమీ మాట్లాడకుండా తన కోపాన్ని నిగ్రహించుకొని కించిత్ ప్రణయ కోపవాన్, తనకు ఉండేటువంటి ఆ కోపాన్ని, ఆ కొంచెంగా వచ్చినటువంటి కోపాన్ని నిగ్రహించుకొని ఇత్యేవ ముక్తైస్తైర్గోపై కృష్ణోప్యాహ మహామతే, ఈ విధంగా మాట్లాడినటువంటి ఆ గోపబాలకులందరినీ కూడా చూసి ఈ విధంగా చెప్పడం ప్రారంభించట. నాహం దేవో, నేను దేవతల్ని వాడిని కాను, నా గంధర్వ నా యక్ష నచ దానవ, నేను రాక్షసుణ్ణి గాను యక్షుణ్ణి గాను గంధర్వుని గాను ఎవరిని గాను. అహంవో బాంధవో జాతో నైతచ్చింత్యం అతోన్యథ, నేను మీ బంధువునయ్యా, దీనికంటే వేరుగా ఆలోచిస్తారండి మీరంతా కూడా. మీ బంధువుని, మీలో పుట్టినటువంటి వాడిని, మీకోసం వచ్చినటువంటి వాడిని, అలాంటి నన్ను మీరు వేరుగా భావన చేస్తూ ఉన్నారే, ఇది ఏదైనా న్యాయంగా ఉన్నదా అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే ఆయన ఒక అవతారాన్ని ధరించి వచ్చినప్పుడు ఆ అవతార ప్రయోజనం చేకూర్చకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది కదా. ఇప్పుడు రామావతారంలో వచ్చాడు, రామావతార యొక్క ప్రయోజనం ఏమిటి అంటే రావణాసురుని సంహరించడం. ఆ సంహారం జరగలేదనుకోండి అది దోషం అవుతుంది. అదేవిధంగా కృష్ణావతారంలో వచ్చాడు, ఆ అవతారంలో ఏం చూపించాలి అని అనుకుంటున్నాడు, తన సౌలభ్య సౌశీల్యాలు ప్రకటించాలి అని వచ్చినటువంటి అవతారం. అంటే చాలా పరమాత్మ అయినటువంటి వాడు మనకంటే మనలో ఉన్నటువంటి వాడై మనతో ఇలా ఉంటాడా అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేట్టుగా వచ్చినటువంటి అవతారం అయినప్పుడు మీరంతా వచ్చినటువంటి అవతారాన్ని అక్కడెక్కడో ఉన్నటువంటి వాడు, అలా ఉన్నటువంటి వాడు అని దూరం చేసేసుకుంటూ ఉంటే తన అవతార ప్రయోజనం పోతోంది కదా. కాబట్టి అది ఆయనకు ఇష్టం ఉండదు. అదే విషయాన్ని ఈ గోపికలతో అన్నట్టు. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా? మీరు ఎన్నెన్ని పేర్లతో పిలిచారు, నారాయణ అన్నారు, గోవింద నారాయణ అన్నారు, కేశవ అన్నారు, మాధవ అన్నారు, ఇట్లాంటి పేర్లతో పిలిచారే గాని గోవిందా అనేటువంటి పేరు నాకు చాలా ఇష్టమైనది కదా, గోవులు కాచేవాడా అనేటువంటి పేరు నాకు ఇష్టమైనది కదా, ఆ పేరును మీరు స్మరించలేదే అని అంటే ఉందన్నై చిరుపేరழைతనవు షీరి అరుళాదే ఇరైవా నీ తారాయి పరై. ఓ కృష్ణ పరమాత్మ, నీ దృష్టిలో చిన్న పేర్లు వాస్తవమే కాదంటల్లా. అంత కష్టపడి ఇక్కడికి వస్తే మేము నిన్ను చాలా చులకనగానే మాట్లాడాం, కానీ మనస్సులో ఏం పెట్టుకోకయ్యా, నువ్వు మాకు కావలసిన పరై అనేటువంటి దానిని ఇవ్వు అని నిన్నటి పాశురంలో ప్రార్థించారు. ఇక ఇవాళ ఈ పాశురంలో నిష్కర్షగా తమకేమి కావాలో తెలియజేస్తూ ఉన్నారు స్పష్టంగా. సిత్తుం సిరుహాలే వందు ఉన్నై చేవిత్ ఉన్ పొత్తామరయడియే పోత్తం పొరుల్ కేళాయ్. ఈ పరై అనేటువంటి వాద్యము ఏమిటి? పరై అంటే మామూలుగా తప్పెట, ఒక తప్పెట లాంటి ఒక వాద్యాన్ని పరై అని అంటారు. ఇది ఎందుకు అడుగుతున్నారంటే గోకులంలో ఉండేటువంటి తమ పెద్దలు వ్రతాన్ని ఆచరించండి, ఆ వ్రతానికి ఏవే వస్తువులు కావాలో అవన్నీ కృష్ణ పరమాత్మ దగ్గర తీసుకోండి అని చెప్పారు. ఆ వస్తువులలో ఒకటిగా ఈ పరై అనేటువంటి వాద్యం, అది తప్పెటలాగా ఉండేటువంటి ఒక వాద్య విశేషం అనుకోండి. దీన్ని వీళ్ళు అడుగుతున్నారు అనేటువంటిది పైన ఉండేటువంటి అర్థం. కానీ వీళ్ళు అడిగేటువంటిది ఏమిటంటే మోక్షము. అంటే సాక్షాత్తు పరమాత్మతో కలిసి ఉన్న మోక్షమా అనేది కూడా మనం చెప్పలేం, దానిని మించినటువంటిది. దాన్నే ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేన్ని మనం ఆయనకి తెలియజేయాలి అనే విషయాన్ని మనం చెప్పిన ఆకించన్యము అన్యగతిత్వము ఒకటి, నా దగ్గర ఎలాంటి యోగాలు లేవు అని తెలియజేయడం ఒకటి, అనన్యగతి వేరే మార్గము లేదు, నీవు తప్ప మమ్మల్ని కాపాడేటువంటి వాడివి అని తెలియజేయడం ఒకటి. దాన్ని తెలియజేస్తూ ఈ పాశురంలో కొన్ని విశేషాలు తెలియజేస్తున్నారు. 6 రకాల విషయాలు తెలియజేయాలట. ఏమిటి అని అంటే నిన్ను పొందకుండా మేము ఉండలేము అనేటువంటి ఒక ప్రాప్యత్వర, నీకు సేవ చేయడమే మాకు ప్రయోజనము అని ఒకటి, ఆయన మీద ఉండేటువంటి స్వతంత్రం ఒకటి, ఆ స్వతంత్రంతో వాళ్ళు ఈ కైంకర్యాన్ని నువ్వు గ్రహించవలసినదే అని బలాత్కారం చేయడం ఒకటి. ఇంకోటి, ఇది తప్ప మాకు వేరేటువంటి ఫలితాల మీద మాకు ఎలాంటి ఆశ లేదు అని తెలియజేయడం ఒకటి, ఎప్పుడు కూడా నీతో ఉండాలి అని తెలియజేయడం ఒకటి. ఈ 6 రకాల విశేషాలు కూడా ఇవాల్టి ఈ భాషలో తెలియజేస్తూ ఉన్నారు. షిత్తుం షిరుగాలే వందు, కాలై అంటే వేకువ జామునే,
శిరుకాలే షిత్తుం శిరుగాలే. కాలే అంటే ఏమిటి అంటే కొంత ఎండబడినటువంటి సమయం, అది తమోగుణమైనటువంటి వాడు లేచేటువంటి సమయం. దానికంటే ముందు ఎవరు లేస్తారు అంటే అనుష్ఠాన కర్మలు చేసుకునేటువంటి వాళ్ళు లేస్తారు. అంటే సూర్యుడు ఉదయించక మునుపు ఎవరు లేస్తారంటే అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు లేస్తారు. దానికంటే ముందు ఎవరు లేస్తారు అంటే యోగులు లేస్తారట. అంటే బ్రాహ్మీ ముహూర్తము సమయంలో లేవడాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. కాలే శిరుకాలే షిత్తుం శిరుగాలే. మనకు ఆ పాశురాల్లో కూడా వెంబల్ తవత్తవరు తంగళ్ తిరుక్కోయిల్ శంగుడువాన్ పోగిన్నారనేటువంటి చోట కొంతమంది తమోగుణమైనటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి దాన్ని చూడలేదా అని ఒక పాశురము, తర్వాత తైరరవం కేట్టిలయో అంటే ఉచితమైనటువంటి కర్మలు చేసేటువంటి గోపబాలకులు చేసేటువంటి సమయం ఒక సమయం, మునివరుగళు యోగిగళు మెళ్ళయ్యిందరియన్న పేరు ఒక సమయం. ఈ 3 రకాల సమయాలు ముందు భాషలలో చూపించేశారు వాళ్ళు. అంటే మునులు లేచేటువంటి సమయంలో మేము వచ్చాము. ఎందుకు వచ్చాము? ఇంతకు పూర్వము నువ్వే మా ఇళ్ల దగ్గరికి వచ్చేటువంటి వాడివి. కుష్ఠుడట ప్రతి గోపిక ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం. ఆయన ఎవరి కోసమో ఒక ఇంటికి వెళతాడనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లోపలికి ఎట్లాగో ఈయన రానివ్వరు. ఆ వీధిలోనే అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరుగుతూ ఉంటాడు? ఆ కిటికీ నుంచో ఇటువైపు నుంచో ఎవరైనా గోపిక అలా చూస్తుందేమో అని. ఆవిడ గనక ఆ కిటికీ నుంచి ఈయన అనుగ్రహించడానికి చూసిందా, అప్పుడు ఆయన ముఖంలో వికాసం కలుగుతుందట. అలా 5 లక్షల మంది ఇంటికి వెళ్లాల్సిందే ఈయన పొద్దున నుంచి ఈయన వ్యాపారం అదనమాట. అలాంటి నువ్వు మా దగ్గరికి రాలా. షిత్తుం శిరుగాలే బంద్, మేమే బయలుదేరి వచ్చాం. ఎందువలంటే ప్రాప్య త్వర, నిన్ను చూడాలి అనేటువంటి త్వర. ఎప్పుడు కూడా ప్రాణం పోయేటువంటి వాడు, మన ప్రాణం పోతోంది అంటే ఒక విషం కానీ ఏదైనా తీసుకున్నాడు, ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు ఆ ప్రాణం పోవకుండా ప్రాణం కాపాడుకోవడానికి ఎంత వెంపర్లాడుతాడు. ఏ విధంగా అయినా బ్రతకాలంటే ఆ షాపుకి వెళ్ళి ఈ షాపుకి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి ఎలాగినా సరే నేను బ్రతకాలి అని ఎలా అయితే ఆలోచిస్తాడో, అదే విధముగా ఈ శరీరం మీద వ్యామోహం లేకుండా పరమాత్మను చూడకుండా మనము ఉండలేము అనే ఉండేటువంటి వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. మేము అలా వచ్చేసాం. ఎందువల్లంటే నిన్ను చూడకపోతే మేము ఉండలేము. షిత్తుం శిరుగాలే వంద్, మేము వచ్చేసాం. నువ్వు రాలా, మేము వచ్చాం. నువ్వు ఎలాంటి వాడివి అంటే సహజంగానే ఎవరైనా సరే నీ భక్తులు వచ్చి ఒక 2 అడుగులు వేస్తే పద్భ్యాం అభిగమాచైవ స్నేహ సందర్శనేనచ అన్నట్లుగా ఎవరైనా 2 అడుగులు వేసి నీ దగ్గరికి వస్తే అయ్యయ్యో ఎంత కష్టపడి వచ్చావయ్యా, ఇంత కష్టపడి నా దగ్గరికి రావాలా, ఒక మాట వేస్తే నేను వస్తాం కదా అనేటువంటి మనస్తత్వం నీదైతే అలాంటి నీ దగ్గరికి మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. అంతేకాకుండా ఇక్కడ కాలే శిరుగాలే షిత్తుం శిరుగాలే అంటే 3 కాలాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సాత్వికమైన కాలము, రాజసమైనటువంటి కాలము, తమోగుణమైనటువంటి కాలము. మన జీవితంలో కూడాను 3 రకాల కాలాలు ఉంటాయండి. సాత్వికమైనటువంటి కాలం బాల్యత్వం, రాజసమైనటువంటి కాలము యవ్వనత్వము, తామసమైనటువంటి కాలము వార్ధక్యము. ఏమిటి దీన్ని మనం సహజంగా పొద్దున లేచామనుకోండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు మన ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. ఏదైనా పూజ చేసుకోవడమో, ఒక చదువుకోవడమో, ఆ వ్యాపారంగా మన బుద్ధి బాగా ప్రసరిస్తూ ఉంటుంది ఆ సమయంలో. సూర్యోదయం అయినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం అయ్యేటప్పటికీ మన పనులు మనకుంటాయి. వెళ్ళడము, ఆఫీస్కి వెళ్ళడం, వేరే పనులు చేయడం, దాంట్లో మనం ఉద్యుక్తులమవుతాం. ఇది రజోగుణమైనటువంటి కాలము. ఇక తమోగుణమైన కాలం అంటే రాత్రి అవగానే ప్రతి వాడికి నిద్ర వస్తుంది. ఆ సమయంలో మనం ఎలాంటి ఆర్జన పడుకోవడమే అనమాట. ఇక ఏ పని మనం చేయలేం. మన ఈ ఇంద్రియాలన్నీ కూడాను పూర్తిగా నిస్సత్వం అయిపోతాయి, పడుకుంటాం అనమాట. ఏ పని మనం చేయలేం. అదే విధముగా మన జీవితంలో కూడా బాల్యము, యవ్వనము, తర్వాత వార్ధక్యము. ఈ బాల్యత్వంలో ఎలా ఉంటుంది అంటే ఏ పని చేసినా వెంటనే దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. అంటే వెంటనే దాన్ని సూక్ష్మగ్రాహిత్వం అని అంటాం. వెంటనే దాన్ని వాడు గ్రహించగలడు. మీరు పిల్లలు గమనించండి, పడుకుని ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. మనం రాత్రి పోట్లాడుకుంటే పొద్దునే లేచి అడుగుతాడు, అమ్మా నాన్న మీరు పోట్లాడుకున్నారా అని. అంటే వాడు నిద్రపోతూనే ఉంటాడు, కానీ వాడి బుద్ధి అంత చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి వాడికి. సాత్వికత అంటే ఏమిటి? ఎవడు తిట్టినా, ఎవడు అరిచినా కోపం. పిల్లలకేమీ తెలియదండి. ఎచ్చిపోరా అంటే పోతాడు, మళ్ళీ కాసేపు తిరిగి వస్తాడు. అది పిల్లలకు ఉండేటువంటి లక్షణం. సాత్వికమైనటువంటి భావం అలాగే ఉంటుంది. ఇక యవ్వనానికి వచ్చేటప్పటికి కోపతాపాలు,
ఇంకా జగద్వ్యాపారం అంతా కూడా వాడికి ఉంటుంది. అంటే లోకల్లో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే ఎవడే మనకి సమాధానం చెబుతాడో, మనం ఎలా ప్రవర్తిస్తే పైకొస్తామో, ఎలా ప్రవర్తిస్తే అధోగతికి వెళతాం, ఇదంతా వ్యాపారమైనటువంటి దృక్పథం. ఇది యవ్వనంలో ఉండేటువంటిది. ఇక వార్ధక్యం అంటే ఏమీ చేయలేం, అంటే చేసిన దాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట. నువ్వు బాల్యంలో యవ్వనంలో ఏదైతే చేశావో, ఏదైతే సంపాదించావో దాన్ని చూసి వార్ధక్యంలో బాధపడడం తప్ప ఏమీ చేయలేవు. అంటే మనం అప్పుడు అలా చేసి ఉంటే ఇలా అయి ఉండేవాళ్ళం, అలా చేశాము కాబట్టి ఇలా ఉన్నాము అని బాధ తప్ప ఏం చేయగలం? వార్ధక్యంలో ఏమీ మనం చేయలేం. సరే చేసేవాళ్ళు ఉన్నారు కదా అని అంటే అది వాళ్ళ అదృష్టం. వాస్తవానికి అయితే వార్ధక్యంలో ఏమి వాడు పోగొట్టుకున్న దాన్ని రాబట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేసినా వాస్తవానికి అయితే రాదు. ఎవరో గొప్ప మహనీయులైనటువంటి వాళ్ళకి వస్తే అవకాశం వస్తుందేమో కనుక మనం చెప్పలేం. అలా మేము ఎప్పుడు ఆశ్రయిస్తూ ఉన్నాం నిన్ను? ఈ బాల్యంలో ఉండేటువంటి ఈ జ్ఞానంతో ఇప్పుడే మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాము స్వామి. వందు ఉన్నై చేవిత్తు, నీకు నిన్ను సేవించి ఉన్ పొత్తామరయడియే పోత్తుం పొరుల్ కేళాయ్, నిన్ను సేవించి మేము మంగళాశాసనము చేసి మేము అడిగేటువంటి మేము పొందేటువంటి వస్తువు పురుషార్థం ఏదో మేము చెబుతున్నాము విను. జీవితంలో ప్రతివాడికి కూడా చాలా ఎక్కువ జీవితం ఉంటుంది అని అనుకుంటాడు. కానీ మన జీవితంలో చాలా అన్ని బొక్కలు ఉండేటువంటి కొండ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన జీవితం కూడా. వ్యాఘ్రీవతిష్ఠతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ఆయు పరిస్రవతి భిన్న ఘటాదివ అంభో లోక తథాప్యహితమాహిత ఆచరతి ఇది చిత్రం అని అంటారు. జీవితంలో ముందే చెప్పేశారు ఆళ్వార్లు, వేదనూల్ పిరాయన్నూరు పాదియరు మనిషిరతాం పుహోరియலும் పాదియు బొరంగిపోహం నిన్నదిర్ 14 పేదయి పాలకన అది ఆహం పిణిపశుము పొత్తుమం ఆదలాలు పిరవి వెండనని. జీవితంలో సగం మనకి నిద్రకపోతే ఆ మిగతా సగంలో మనకి కొంత యవ్వనం, కొంత బాల్యము, కొంత వార్ధక్యము ఉంటుంది. దాంట్లో కూడాను మనకి కోపాలు, తాపాలు, రోగాలు, రుష్టులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్నది జీవితం చాలా చిన్నది. ఆ జీవితంలో మనం ఏదైతే మంచి పని చేయాలి అని అనుకుంటున్నామో అది చేసేయాలి. అందువల్ల మేము పరిగెత్తుకుంటూ వచ్చామయ్యా. వచ్చి నిన్ను మంగళాశాసనం చేసి మేము అడిగేటువంటి పురుషార్థమేమో మేము చెబుతున్నాము విను. పొరుల్ కేళాయ్ పెత్తం మెయిత్తు ఉన్నం కులత్తిల్ పిరందు నీ కుற்றேவளங்களை కొల్లామల్ పోహాదు. నువ్వు ఎలాంటి కులంలో జన్మించావో మేము అలాంటి కులంలోనే జన్మించాము. ఎలాంటి కులంలో జన్మించాము మనము అంటే పెత్తం మెయిత్తు ఉన్నం, గోవులంతా కాచి వాటిని మేత పెట్టి తర్వాత భుజించేటువంటి కులంలో మనం జన్మించాం. అంటే దీనికి దానికి ఎందుకు చెబుతున్నారు అని అంటే ఆ విషయాన్ని స్వామి, మా జన్మలన్నీ కూడా కర్మ వల్ల వచ్చేటువంటివి, నీ జన్మ కరుణ వల్ల వచ్చేటువంటిది. ఇప్పుడు నేనున్నాను, నాకు గొప్ప ఇంటిలో నేను పుట్టాలి అని అనుకుంటే నేను పుట్టలేను. లేకపోతే చాలా ఎత్తుగా, చాలా అందంగా, చాలా ఐశ్వర్యం ఉండేటువంటి కుటుంబంలో నేను పుట్టాలి అంటే నేను పుట్టలేను. అదే సందర్భంలో నాకు తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు కావాలి అని నేను అనుకుంటే నేను పొందలేను. నాకు వచ్చేటువంటి ఉద్యోగం ఇలాంటిది కావాలి అంటే అలాంటి చోట నేను పుట్టలేను. అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అదే విధముగా నేను పుట్టడానికి కానీ నేను పెరగడానికి కానీ అసమర్థుణ్ణి. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు. నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో అంతా నిర్ణయించుకుని పుట్టగలవు. ఆ సామర్థ్యం నీకు ఉన్నది. మేమైతే ఈ గోకులంలో జన్మించావు, నువ్వు ఈ గోకులంలో జన్మించావు అంటే దేనికోసం జన్మించావు? మా కోసం జన్మించావు. అంటే మమ్మల్ని ఉద్ధరించడం కోసం. పితరం రోచయామాస అన్నట్టుగా ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుడితే మనకి బాగుంటుంది అని ఒక హెలికాప్టర్ ఎక్కడైతే టేకాఫ్ అవుతుందో బాగుంటుందో చూసుకుని దిగుతుందో అదే విధముగా పరమాత్మ తాను జన్మించాలి అంటే ఏ వంశంలో జన్మించాలి, ఎలా ఉండాలి, చుట్టుపక్కలంతా ఎవరు ఉన్నారు అని అంతా చూసుకుని ఆయన పుట్టగలడు. ఇంత కరుణ వల్ల పుట్టేటువంటి వాడు కాబట్టి అలాంటి యోగ్యత నీకు ఉన్నది. మాకు అలాంటి యోగ్యత లేదు. ఈ జన్మ తప్ప మళ్ళీ జన్మలో మనం కలుస్తామో లేదో కూడా తెలియదు. కాబట్టి నువ్వు పెత్తమ్మేతున్నం కులత్తిల్ పిరందు నీ అలా పుట్టినటువంటి వాడు నువ్వు మాతో పాటే జన్మించావు కదా. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో, ఇక్కడ నువ్వు జన్మించావు అంటే మమ్మల్ని అనుగ్రహించడం కోసం నువ్వు జన్మించావయ్యా అని చెబుతూ కులత్తిల్ పిరందు నీ కుற்றேவளங்களை కొల్లామల్ పోహాదు, మా కైంకర్యాన్ని నువ్వు ఎల్లప్పుడూ కూడా గ్రహిస్తూనే ఉండాలి. కొల్లామల్ పోహాదు. ఇత్త పరయహుల్వాన్ అనృహాన్ గోవింద. ఈ పరై అనేటువంటి ఈ తప్పెట, ఈ వాద్యం కోసం మేము రాలా. ఏ చిన్న వాద్యం, ఆ వాద్యం కోసం మేము కష్టపడి ఇంత దూరం వస్తావా? అసలు ఎప్పుడు నువ్వు మా ఇంటి పక్కన తిరిగేటువంటి వాడివి, అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వాడివి. ఈ వాద్యం మేము అడిగితే నువ్వే తీసుకుని వచ్చిస్తావు. దీనికోసం మేము రాలా.
இத்த பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா இத்துக்கும் ஏழேய் பிறவிக்கும் எத்தைக்கும் ஏழேய் பிறவிக்கும் ఉందన్నోడు ఉత్తోమే ఆవు ఎత్తైக்கும் సర్వకాల సర్వావస్థలలో కూడాను ఏഴేయ్ పిరవిక్కుం ఏడేడు జన్మలలో కూడాను ఉందన్నోడు ఉత్తోమే ఆవో నీతో సంబంధం కలిగినటువంటి వాళ్ళలా మేముండాలి. మోక్షం కావాలి అని అడగడంలా వీళ్ళు, నీతో సంబంధం కలిగినటువంటి వాళ్ళలా మేముండాలి. మోక్షం పొందితే బాగుంటుంది కదా అని అంటే ఈయన ఎలాంటి వాడు? మోక్షాన్ని మనకిస్తాడు, ఆ లోకంలో ఉండకుండా మళ్ళీ ఈ లోకంలో వచ్చేస్తూ ఉంటాడు కదా అప్పుడప్పుడు. అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. అక్కడ మమ్మల్ని పెట్టి ఇక్కడికి రావడం కాదు, నువ్వు ఎప్పుడు వస్తే లక్ష్మణస్వామిలాగా, సీతాదేవిలాగా, అనంతగరుడ విశ్వక్సేనుడు ఎప్పుడు కూడా నిన్ను వెంబడబెట్టుకుని ఎలా అయితే ఉంటారో అట్లా మేము ఉండాలి. ఏഴేయ్ పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమే యావో నీతో సంబంధం కలిగినటువంటి వాళ్ళలా మేము ఉండాలి. నువ్వు ఉంటే ఉండాలి, నువ్వు లేకపోతే మరణించాలి. ఏ విధంగా అయితే రామావతారంలో నువ్వు లేవు అని దశరథ మహారాజు వర్ణించాడు, రామచంద్రమూర్తి అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టాడు. శృంగిబేరపురానికి ముందుగా వచ్చేటువంటి సందర్భంలోనే సుమంత్రుడు రథం తోలుకుంటూ వస్తున్నాడు. ఒకచోట విశ్రమించాల్సినటువంటి అవసరం వచ్చింది. రాత్రి కూడా అసలు విశ్రమించారు వీళ్ళంతా కూడా. ఆయనతో పాటు అయోధ్యానగరంలో ఉన్నటువంటి చాలామంది వచ్చేశారు. రామచంద్రమూర్తి లేకపోతే మేము అయోధ్యానగరంలో ఉండము అని చెప్పి ఆయనతో పాటు చాలామంది వచ్చేశారు. వీళ్ళందరినీ కూడా అడవులకు తాను తీసుకుని వెళితే అది అరణ్యవాసం అవదు, అయోధ్యావాసం అవుతుంది. అయోధ్యానగర ప్రజలంతా వస్తారు. కాబట్టి అరణ్యవాసం అంటే ఇలా కాదు. అది కాకుండా అరణ్యాలలో ఋషులు, యోగులు, మునులు అంతా ఉంటారు, వాళ్ళ తపస్సుకి భంగం కలుగుతుంది. కాబట్టి అలా ఉండడానికి వీల్లేదు అని అనుకుని ఏమి చేశాట, వేకోజామునే లేచితాను సుమంత్రుణ్ణి, సుమంత్ర రథం సిద్ధం చేయన్నాడు. రథం ఎక్కారు, ఒక మార్గంలో వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ ఆ మార్గం తప్పించి మళ్ళీ ఇంకో మార్గంలోకి వెళ్ళారు. ఎందుకు అలా వెళ్ళాడు అంటే సుమంత్రుడితో అంటాడు, సుమంత్ర మనం 2 మూళ్ళుగా ఈ రథాన్ని గనక తోలినట్లయితే మనతో వచ్చినటువంటి వాళ్ళు లేవాలా, ఇంకా వచ్చినటువంటి వాళ్ళకి ఎటు వెళ్ళామో తెలియకుండా మళ్ళీ మరలి వెళ్ళిపోతారు. అలా కాకుండా నాతో పాటే వాళ్ళు వస్తే నేనే సుఖపడటం లేదు, నాకే దిక్కు లేదు, వీళ్ళంతా నేనేం సుఖపెడతాను, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటుంది కదా. అది కాకుండా అడవులలో ఉండేటువంటి ఋషీశ్వరులందరికీ కూడా తపోభంగం అవుతుంది, కాబట్టి వీళ్ళని నేను తీసుకుని వెళ్ళడం కుదరదు అని చెప్పి అలా పోనిచ్చి శృంగిబేరపురానికి వెళ్ళాడు. శృంగిబేరపురంలో ఉండేటువంటి గుహుడు కాస్త ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆ ఆతిథ్యాన్ని తీసుకొని నెమ్మదిగా పడవెక్కాడు. ఆయన పడవెక్కి వెళ్ళిపోతూ ఉంటే సుమంత్రుడు అన్నాడు కదా, అలా అలా కాదు స్వామి, నేను కూడా నీతో వస్తాను, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళతావు? ఈ రథము ఇప్పటి వరకు నిన్ను ఎక్కించుకొచ్చి రథాన్ని మళ్ళీ నేను ఖాళీగా తీసుకుని వెళ్ళాలి. ఈ రథం తోలాలి అని నాకు అనిపించడల్లా. అది కాకుండా రథంలో నిన్ను ఎక్కించుకొచ్చినటువంటి నన్ను చూసినటువంటి ప్రజలంతా కూడా మళ్ళీ అయోధ్యానగరానికి వెళితే వాళ్ళంతా ఏమనుకుంటారు, ఏమయ్యాడు రామచంద్రమూర్తి అని నన్నంతా అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం నేను చెప్పలేను. కాబట్టి ఈ 14 ఏళ్ల వనవాసంలో నీతో పాటే నేను ఉంటాను. 14 ఏళ్ల వనవాసం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను రథంలో ఎక్కించుకొని నేను తీసుకుని వెళతాను, దయచేసి నా మాటకి నువ్వు అడ్డు చెప్పవద్దు అన్నాడు ఆయన. లేదు లేదు సుమంత్ర, ఇలాంటి తెలివికలమైనటువంటి మంత్రి సూతుడు ఎవరు కూడా ఉండడు. మా నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడివి, 3 తరాలు చూసినటువంటి వాడివి, కాబట్టి నువ్వు తప్పకుండా అక్కడ ఉండాలి. నా మాటగా చెప్పు మా నాన్నగారితో ఈ అరణ్యవాసాన్నంతా చక్కగా 14 ఏళ్ళు పూర్తి చేసుకొని నేను, సీత, లక్ష్మణుడు మళ్ళీ తిరిగి వస్తాము అయోధ్యానగరానికి అనేటువంటి కబురును నువ్వు మా నాన్నగారికి తెలియజేయి సుమంత్ర అని అన్నాడు. ఆయన నెమ్మదిగా పడవెక్కాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. నెమ్మదిగా దూరం అయిపోతూ కనుచూపు మేరలో మొత్తం పడవ దాటిపోతూ ఉంది. సుమంత్రుడు మాత్రం రామచంద్రమూర్తి ఒకవేళ ఆ పడవ ఆపి నేను నీతో వస్తాను అని అంటాడేమో అని అంతసేపు ఆయన వేచి చూస్తున్నట్ట. అంతా అయిపోయింది, ఆయన రాలా, వెళ్ళిపోయాడు. కనుచూపు మేరంతా దాటిపోయింది, కళ్ళ ఆ పర్యంతం దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత తాను అయోధ్యానగరానికి వెళ్ళాడు. అయోధ్యానగరానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ, దశరథ మహారాజుకి అందరికీ కూడాను రామచంద్రమూర్తి ఆయన గంగా నదిని దాటి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తే వెంటనే ఇది విన్నటువంటి దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. ఈ గోపికలు ఏమడుగుతున్నారంటే
ఏ విధంగా అయితే రామచంద్రమూర్తితో సాహచర్యం ఉన్నంత వరకు ప్రాణాన్ని నిలబెట్టుకొని రామచంద్రమూర్తి అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని తెలిసిన వెంటనే ప్రాణాలు విడిచిపెట్టినటువంటి దశరథ మహారాజు యొక్క జన్మ ఎలాంటిదో అలాంటి జన్మ మాకు ఇవ్వు. అంటే నువ్వు ఉంటే అంతవరకే మేము జీవించాలి, నువ్వు లేకపోతే మేము జీవించి ఉండడానికే లేదు. ఉందన్నోడు ఉత్తోమే యావో, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, ఎప్పుడు పుడితే అప్పుడు పుట్టాలి, అంతవరకే మేము జీవించి ఉండాలి. ఒకవేళ నీవు నీ అవతారం కోసం మమ్మల్ని ఎడబాటు అయి వెళ్ళవలసిన సమయం వస్తుంది అంటే మా జీవితం కూడా అక్కడ చరమాంకమైపోవాలి. అలాంటి జన్మ మాకు కావాలి. అంటే మాకు ఎల్లప్పుడూ కూడా కైంకర్యం చేయండి. దివివా భువివా మమాస్తు వాస నరకేవా నరకాంతక ప్రకామం అని కులశేఖరాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు స్వర్గంలో ఉంచుతావో నరకంలో ఉంచుతావో అదేవిధంగా నీతో పాటు మేము ఉంటాం, నీతో పాటే మేము ఉండాలి. యస్త్వయా సహ సస్వర్గ నరయో యస్త్వయా వినా అని సీతాదేవి చెప్పినట్లుగా ఎప్పుడు నువ్వు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉండాలి, నువ్వు లేకపోతే మేము ఉండడానికి వీల్లేదు. అలా మా జన్మలు ఎప్పుడూ కూడా ఉండాలి. మోక్షాన్ని మేము కోరుకోవడంలా, మోక్షం మాకు అవసరంలా. నువ్వు ఎక్కడ ఉంటే ఆయన ఎక్కడ ఉంటే అదే స్వర్గం కదండి. వీళ్ళకి కావలసి ఎత్తైక్కం ఏഴേയ് పిరవిక్కం ఉందన్నోడు ఉత్తోమే యావో, నీతో సంబంధం కలిగిన వాళ్ళగానే మేము ఉండాలి. నువ్వు ఇక్కడ పుడితే మేము ఎక్కడో పుట్టడం కాదు, నువ్వు ఎక్కడ పుడితే అక్కడ మేము పుట్టాలి. అంటే లక్ష్మణస్వామిలా ఉండాలి. లక్ష్మణస్వామి ఏమన్నాడు? జలాన్మత్స్యా వివోధృతౌ, రామచంద్ర నువ్వు గనక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావంటే నీళ్లల్లో తీసినటువంటి చేప పిల్ల ఏ విధంగా అయితే కొట్టుకుని చచ్చిపోతుందో ఆ విధంగా నేను కూడా ప్రాణాలను విడిచిపెడతాను, కాబట్టి నన్ను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళు అని ఏ విధంగా అయితే చెప్పాడో అలాంటి లక్ష్మణస్వామిలా మేము ఉండాలి. ఇలాంటి సంబంధం మాకు ఎల్లప్పుడూ ఎత్తైక్కం ఏഴേയ് పిరవిక్కం ఉందన్నోడు ఉత్తోమే యావో, ఉనక్కే నామాళ్ చేవోం, నీకే మేము కైంకర్యం చేయాలి. ఉనక్కే నా మాల్షే మత్తనంకా మంగళ్ మాత్, వేరే కోరికలు ఏమీ లేవయ్యా అని చెప్పి చమత్కారంగా గోవిందా అనే సంబోధన ఇక్కడ ఎందుకు వాడారు అంటే, సహజంగా 6 నెలలు సహవాసం చేస్తే వారు వీళ్ళు వాళ్ళు అవుతారని కదా. నీతో సహవాసం చేసి శాస్త్ర చర్చ చేసి జయించేంత జ్ఞానం మాకొస్తే మా మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోవడంలో నువ్వు మా అంతటి వాడివయ్యావయ్యా. మేము పెత్తమ్మేయిత్తున్నాం కులత్తిల్నాం కదా, కేవలం గోవులు వెనక వెళతాం కాబట్టి మాకు జ్ఞానం ఉండదని అనుకుంటాం. నీతో సహవాసం చేసావు మా జ్ఞానం వచ్చింది, మాతో సహవాసం చేసావు నీకు అజ్ఞానం వచ్చిందయ్యా. ఆ మాత్రం గోవిందా చాలా వెటకారంగా, నువ్వు నిజంగా గోవిందుడివే అంటే ఆవుల్ని కాచుకునేటువంటి వాడివే, నీకు ఆ మాత్రం తెలియలేదా మా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం? ఎల్లప్పుడూ కూడా నీతోనే మేముండాలి, నీకే మా కైంకర్యం పొందాలి అని చెప్పి ఎత్తైక్కం ఏഴേയ് పిరవిక్కం ఉందన్నోడు ఉత్తోమే యావో, ఉనక్కే నామాళ్ చేవోం మత్తనంకా మంగళ్ మాత్, వేరే కోరికలేమీ కూడా మాకు లేదు. ఈ పరై అనేటువంటి వాద్యం కోసం మేము ఇంతవరకు రాలేదు, కేవలం నీతో ఈ విషయం చెప్పడం కోసమే, నీతోనే మేము ఎల్లప్పుడూ ఉండాలి అనే విషయం తెలియజేయడం కోసం, ఆ పరమ ఆనందాన్ని మేము పొందడం కోసం వచ్చామయ్యా అని చెప్పి నిర్మోహమాటంగా వాళ్ళు తమ మనస్సులో ఉన్నటువంటి కోరికను తెలియజేయడం జరిగింది ఈ పాశురంలో. కృష్ణ పరమాత్మకు తెలియదా అంటే కృష్ణ పరమాత్మకు కూడా తెలుసు. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మనకు అత్యంత ప్రీతికరమైనటువంటి వాళ్ళ నోటి ద్వారా వింటే మనకు చాలా ఆనందం కలుగుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక విజయాన్ని సాధించాం అని ఆ విషయం మనం వినాలనుకున్నాం అనుకోండి, ఎవరైతే చెబితే మనకు ఆనందంగా ఉంటుందో మనకు ఆనందం కలిగిస్తుంది. సరే, ఇది లౌకికమైనటువంటి ఒక దృష్టాంతాన్ని చెప్తాను, అది సంబంధం లేదు. సరే, కొంతమంది ప్రేమించుకున్నారనుకోండి, ముందు ఎవరు ప్రేమించారని చెబితే ఎంతో కొంత ఆనందం ఉంటుంది కదా, అది లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ. అలా కృష్ణ పరమాత్మ కూడా ఈ గోపికల ద్వారా, వారి నోటి ద్వారానే మాకు ఇది కావాలి, ఇది అవసరం లేదు, ఈ పరై అనేటువంటి వాద్యం మాకు అవసరం లేదు, ఈ పరై అనేటువంటి వాద్యం కేవలం ఒక వ్యాజం మాత్రమే. మేము ఈ విధంగా 7 జన్మలు నువ్వే కావాలి పెద్దగా మైకి పెట్టుకుని చెప్పలేం కదా, చెబితే మా పెద్దలంతా కూడా ఈ వ్రతం కూడా ఆచరించనివ్వరు. అది మేము చెప్పకుండా, మేము స్త్రీలము కదా, ఆ విషయం మేము బయటికి చెప్పకూడదు. అది చెప్పకుండా నీతో పరై అని చెప్పడానికి కారణం పదే కేవలం నీతో 7 జన్మలు మేము ఉండాలి అని చెప్పడమే తప్ప దీంట్లో భావం వేరే భావం లేనే లేదయ్యా అని చెప్పి ఈ పాశురం ద్వారా వాళ్ళ విశేషాలని, వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ ముందు ఉంచడం జరిగింది. ఇది తిరుప్పావైలో చిట్ట చివరి పాశురం అని చెప్పుకోవచ్చు. రేపటి పాశురంలో ఫలశ్రుతి మాత్రమే మనకు ఉంటుంది. రేపటి పాశురంలో
ఇవాటి పాశురంలోనే వాళ్ళ కోరిక వాళ్ళు చెప్పుకున్నారు, కృష్ణ పరమాత్మ వాళ్ళని అనుగ్రహించాడు అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఇప్పటి వరకు ఆయన అనుగ్రహ భాషణమే జరిగింది కాబట్టి. ఇక కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏమండి, రామాయణమే ఎక్కువగా వస్తోందండి మీ మాటల్లో. కొంతమంది సంతోషపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో రామాయణమే ఉన్నదండి, ఏమిటి తిరుప్పావేలో? తిరుప్పావే అంటే తిరుప్పావే రాదా అని అంటే, తిరుప్పావైలో గోదా అమ్మవారి భావనలన్నీ కూడాను ప్రపత్తికి సంబంధించినటువంటి భావనలే, అన్నీ భక్తికి సంబంధించినటువంటి భావనలు. ఈ భావనలన్నీ కూడా రామాయణంలోనే మనకు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఒక చిన్న విషయం చెప్తాను. పరమాత్మకు ఒక దశావతారాలు కదా, ఆ దశావతారాల ప్రస్తావనలన్నీ మనకు పురాణ ఇతిహాసాల్లోనే ఉంటాయి. వాటిలో ఈ మనకి మనుషులకి దగ్గరగా ఉండేటువంటి అవతారాలు కాకుండా ఒక 4 అవతారాలు మాత్రం, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, ఈ 4 వేరే అవతారాలు తీసేద్దాం. మనిషికి దగ్గరగా ఉండేటువంటి అవతారాలు ఒక 6. ఆ 6లో ఒక అవతారం ఇంకా రాలేదు, కలికి. తీసేస్తే ఇంకా 5 అవతారాలు. ఈ 5 అవతారాల్లో కూడాను వామనావతారం వచ్చాడు, పని చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పరశురామావతారం గురించి చెప్పడానికే లేదు, ఆయన ఆగ్రహోదగ్రుడు కాబట్టి వచ్చాడు, ఆయన పని చేసుకుని ఆయన లోకమంతా తిరుగుతూ ఉంటాడు. ఆయన గురించి కళ్యాణ గుణాల గురించి ఎక్కడ ప్రస్తావన చేస్తాం? కోపమే ఎప్పుడూ ఆనవాలంగా ఉండేటువంటి వాడు. ఇక ఉన్నటువంటి అవతారాల్లో రామావతారము, కృష్ణావతారము, బలరాముడి గురించి ప్రస్తావనలు ఉండవు. రామావతారము కృష్ణావతారమే. రామావతారాన్ని గురించి చెప్పేటువంటిది పరిపూర్ణముగా రామాయణము, కృష్ణావతారాన్ని గురించి చెప్పేటువంటిదేమో భాగవతము. ఇంకా భారతంలో అంతా రాజకీయ తంత్రం, రణతంత్రమే ఉంటుంది తప్ప భక్తికి సంబంధించిన విషయాలన్నీ ఉండవు. ఇక ప్రపత్తికి సంబంధించిన విషయాలు పరిపూర్ణంగా ఉన్నది అంటే ఏదైనా ఉందంటే రామాయణం మాత్రమే. కాబట్టి ఏ ఉదాహరణ చెప్పాలి అన్నా రామాయణం నుంచే రావాలి. కొత్తగా నేను పురాణాన్ని నేను సృష్టించలేను కదా, కాబట్టి రాముడి గురించే చెప్పుకోవాలి. నేను కాదు, ఎవరు చెప్పినా రామాయణం గురించి, భాగవతం గురించి, భారతం గురించి చెప్తారు. అలాంటిది తిరుప్పావైలో మనం ప్రస్తావన చేసుకోవాలి అంటే రామాయణం గురించే వస్తుంది. కొత్తగా మనం ఏమి సృష్టించలేము. కాబట్టే రామాయణం గురించి మనం చెప్పుకున్నాము. ఎక్కువ శాతము మనమే కాదు, వ్యాఖ్యానకారులు చేసింది కూడా ఎక్కువగా రామాయణం గురించే. ఎందువల్ల? ఇది ప్రపత్తికి సంబంధించిన శాస్త్రం కాబట్టి. అంతేకాకుండా గోదాదేవి యొక్క ఉద్దేశం కూడా ప్రపత్తికి సంబంధించినటువంటిది కాబట్టి రామాయణ ప్రస్తావనలే మనస్సులో ఉండి గోదాదేవి తెలియజేసింది అని మనం తెలుసుకుంటూ, ఇక రేపటి పాశురంలో ఫలశ్రుతిని మనం తెలుసుకొని గోదాదేవి యొక్క కళ్యాణం ఎలా జరిగిందో చాలా క్లుప్తంగా మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఇవాటి పాశురంలో గోపికలంతా తమ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని ప్రత్యక్షంగా ఆ కృష్ణ పరమాత్మ ముందు ఉంచి వాళ్ళు ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు అని తెలియజేసుకుంటూ, ఇవాటి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచర్ల కందాడి సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావిలోని ఇవాటి పాశురం చిత్తుం సిరుహాలే అనేటువంటి ఈ పాశురానికి గోకుల కలశాబ్ది చంద్ర కోమలాంగ గోవింద అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి బి చిన్నమదేవి గారు ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం నాదనీరాజన మంటపం నుంచి ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా వీక్షించవచ్చు. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాలబాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే
నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.